టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లో కూడా సంక్రాంతికి హీరోలంతా పందెం కోళ్లలా పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు అందరూ ఒకేసారి ముహూర్తం పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. సై అంటే సై అంటున్నారు. అందుకేనేమో సింహం సింగిల్ గానే రావాలి అనుకున్నాడో లేకపోతే అల్లుడి కోసం కాంప్రమైజ్ అయ్యాడో కానీ సూపర్ స్టార్ కాస్త తగ్గాడు. సంక్రాంతి బరి నుంచి సైడ్ అయిపోయాడు. పదండి ఆ సంగతి ఏంటో చూసేద్దాం. సింహం సింగిల్ గా వస్తుందంటే ఊరికే సినిమా డైలాగ్ అనుకున్నారా? సింహం నిజంగానే సింగిల్ గా వస్తుందని ప్రూవ్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కోలీవుడ్ లో సంక్రాంతి పండక్కి ఈసారి కూడా టఫ్ ఫైటింగ్ జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా అందులో రజనీకాంత్ లాల్ సలాం మూవీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి లాల్ సలాం డ్రాప్ అవడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే అన్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో ఈ ఏడాది రజనీకాంత్ లాల్ సలాం తో పాటుగా అరుణ్ విజయ్ హీరోగా మిషన్ చాప్టర్ 1 అనే సినిమా కూడా తెరకెక్కింది. లాల్ సలాం కంటే ముందే మిషన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంది. అందుకే సంక్రాంతి బరిలో మిషన్ మూవీని రిలీజ్ చేసి లాల్ సలాం ని తర్వాత భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట నిర్మాతలు. ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ కి ప్రాబ్లం లేకపోయినా రజనీ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశగానే ఉన్నారట. ఇక మామ డ్రాప్ అయిన అల్లుడు ధనుష్ మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో రాబోతున్నాడు. ధనుష్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే సీజన్ వర్కౌట్ అవుతుందని సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎప్పుడూ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే ధనుష్ ఈసారి కూడా అదే రేంజ్ లో సంక్రాంతికి అలరించబోతున్నారు. వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా సంక్రాంతికి కాలు దువ్వుతున్నారు. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మేరీ క్రిస్మస్ మూవీతో ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు విజయ్ సేతుపతి రెడీ అయ్యాడు. జనవరి 12న మేరీ క్రిస్మస్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఇప్పటికే ఉన్న పోటీతో మేరీ క్రిస్మస్ ఏ రేంజ్ పోటీ ఇస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరోవైపు ఎంత పోటీ ఉన్నా తన సీటు తనదే అంటున్నారు హీరో శివకార్తికేయన్. సూపర్ న్యాచురల్ సైంటిఫిక్ థ్రిల్లర్ అయలాన్ కూడా సంక్రాంతికి రాబోతోంది. రవికుమార్ డైరెక్షన్ లో రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కాస్త నిరాశ ఎదురైనా ఈసారి కూడా సంక్రాంతి సినిమాలు తమిళ్ ఆడియన్స్ ని గట్టిగానే ఎంటర్టైన్ చేయనున్నాయి.